హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్ట్రైట్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్తోని ఇది కూడా మనకి ప్లెయిన్ కటింగ్ అంటారు. ఇది ముందుగా మనం క్లాత్ని ఇలా రెండుగా మడత వేసుకొని మనము నడుము దగ్గర ఒక 7 ఇంచెస్ వరకు మనం చాక్ పీస్తో కానీ లేదా పెన్నుతో కానీ మనం ఇలా స్ట్రైట్ గీత గీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది మనం ఫుల్ లెంత్ ఇది మనం 12 తీసుకోవచ్చు. అటు కూడా ఒక 12 తీసుకోండి. దీన్ని స్కేల్తోని స్ట్రైట్గా గీత గీసుకోండి. ఇది 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ మడత ఇలా పెట్టుకొని ఇక్కడ మనం నెక్ కటింగ్ 2.5 కానీ లేదా 2.5 కానీ తీసుకోండి. నెక్ మనకి ఎంత పొడవు ఉందో దానికంటే 1/2 ఇంచు కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. ఇలా స్ట్రైట్గా గీత గీసుకొని మనం పాయింట్ పెట్టుకున్న దగ్గర దీన్ని రౌండ్ షేప్గా ఇలా గీసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ మనకి షోల్డరు 3 ఉంటుంది ఎవరికైనా. అలాగే మనం ఆర్మ్ హోల్ దగ్గర కూడా కుట్ల దగ్గర మనం కొలత చూసుకొని పాయింట్ పెట్టుకొని గీత గీసుకున్న తర్వాత ముందుగా నెక్ కట్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత జాగ్రత్తగా మనం ఎంత కట్ చేసామో చూసుకొని మనం ఈ మడత ఉన్న డౌన్ షేప్ వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం అదే క్లాత్ని దీన్ని ఇప్పుడు మరోవైపు క్లాత్ని మలిచి పెట్టుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ మనకి ఎంత పొడవు ఉన్నాయో ఫుల్ లెంత్ ఇలా చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అదే మనం హ్యాండ్స్ క్లాత్ని కుట్ల దగ్గర పాయింట్ పెట్టుకోండి. ఈ విధంగా మనం హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్తోని ఇలా కట్ చేసుకోండి. చూసారు కదా, అదే మడతలో ఇప్పుడు మనం ఈ క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకోండి. క్రాస్గా కాకుండా ఇది మనం స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా స్ట్రైట్గా ముక్కని పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్ కటింగ్ అంటే ఇదే అన్నమాట. దీంట్లో మనం క్రాస్గా లేకుండా చూసుకోవాలి. ఇది ఎక్కువగా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ కటింగ్ని యూజ్ చేస్తారు. చూసారు కదా, మనం బ్యాక్ నెక్ నుంచి ఒక 1.5 ఎక్కువ తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం అటువైపు కూడా ఎంత ఉందో నెక్ చూసుకొని చాక్ పీస్తోని ఈ విధంగానే మనం సేమ్ షేప్ వచ్చేలాగా గీత గీసుకోండి. ఇలాగ స్ట్రైట్గా కొంచెం డౌన్గా ఒక 2 ఇంచెస్ డౌన్గా 1/2 ఇంచ్ డౌన్గా మనం గీత గీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగానే సేమ్ మనం ఈ క్లాత్ను కూడా మనం గీత మీదనే కట్ చేసుకోవాలి.
చాలా సింపుల్గా ఈజీగా ఉండే కటింగ్ ఇది. ఎవరికైనా ఈజీగానే తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి హ్యాండ్స్, ఫ్రంట్, బ్యాక్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఇది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ అలాగే ఇది ఫ్రంట్ పార్ట్. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం షేపులను కూడా ఇలా డబల్ మడతగా తీసుకొని చూసారు కదా, ఈ విధంగా మనం ఒక 4 ముక్కల్ని ఈ విధంగానే మనం ఒక 2 ఇంచెస్ ఇటువైపు, 3 ఇంచెస్ అటువైపు ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగానే మనం స్ట్రైట్ కటింగ్ని, బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. ఈ కటింగ్ని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.